వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మేము ఎక్కువ చదివితే సెలెక్ట్ అవుతామని అనుకుంటారండి. కానీ ఎవరు సెలెక్ట్ అవుతారో తెలుసా? ఎక్కువ టైమ్స్ ఎవరైతే రివిజన్ చేస్తారో సబ్జెక్ట్ని చదివిన తర్వాత వాళ్ళు ఎక్కువ శాతం సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎలా అండి ఇది మీరు ఎలా చెప్పగలరు అని అంటే, ఒకసారి మీరు ఫస్ట్ టైం చదివినప్పుడు అందరిలో ఉండే సమస్య ఇదేనండి. మీరు మొదటిసారి చదువుతున్నప్పుడు రాలేదనుకోండి, చాలామందికి ఫస్ట్ టైం చదివే వాళ్ళకి అది అంత సామాన్యంగా ఎక్కదు. కానీ 100% మీకు ఒక అవగాహన వస్తుందే కానీ అది గుర్తుండటానికి అవకాశం ఉండదు. అందరూ ఫేస్ చేసేది ఇదే. కానీ నా ఒక్కళ్ళకే రావట్లేదు అని మీరు అక్కడ కనుక డ్రాప్ అయ్యారనుకోండి, అక్కడతో మీ ప్రిపరేషన్ ఎండ్ అయినట్టే. ఏం చేయాలి అని అంటే, చాలామంది భయపడిపోతూ ఉంటారండి. చూస్తే నాకు రావట్లేదు, నేనేం చేయాలి ఇప్పుడు, నాకెంత చూసుకుంటే ఎన్ని వీడియోస్ చూసుకుంటూ పోయినా కానీ రావట్లేదు అంటారు. కానీ అది ప్రైమరీ స్టెప్ మాత్రమే. మీరు వరుసగా మొత్తం సిలబస్ను చూడాలి. ఫస్ట్ టైం 100% మర్చిపోతారండి, అది నా గ్యారంటీ. మీకు అసలు ఏమీ గుర్తుండదు, 100% మర్చిపోతారు ఫస్ట్ టైం చదివినప్పుడు. కానీ సెకండ్ టైం మళ్ళీ చదివిన దాన్ని రివిజన్ చేస్తారు కదా, అట్లీస్ట్ 50% గుర్తుంటుందండి మ్యాక్సిమం. దాని తర్వాత ఎంసీక్యూ ప్రాక్టీస్ చేసి తెలియని విషయాలను నేర్చుకొని మళ్ళీ ఇంకొకసారి కనుక రివిజన్ని రిపీట్ చేశారనుకోండి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళే వరకు కూడా గుర్తుంటుంది. కానీ ఈ స్టేజ్కి వెళ్ళరు, అది సమస్య. ఇక్కడే ఆగిపోతారు మీరు, అక్కడతో మీ ప్రిపరేషన్ ఎండ్ అయిపోతుంది. అందుకనే ఎవరైతే కొంతమంది సెకండ్ స్టెప్లో ఆగిపోతారు, కొంతమంది థర్డ్ స్టెప్లో ఆగిపోతారు. కానీ లాస్ట్ అంటే మీరు రిపీట్ చేసినప్పుడు రివిజన్ని అప్పటికి ఎన్నిసార్లు అవుతుందండి? ఫస్ట్ సిలబస్ మొత్తం చదువుతున్నారు, ఫస్ట్ టైం ఇది, అప్పుడు 100% మర్చిపోతారు. సెకండ్ టైం రివిజన్ చేస్తున్నారు, 50% గుర్తుంటుంది. ఎంసీక్యూ చేసి మీ లోటుపాట్లను చూసుకొని మూడోసారి చదువుతున్నారు. అంటే రివిజన్ 2 సార్లు, స్టాండర్డ్ ఒకసారి, మొత్తానికి 3 సార్లు చదివారు. అప్పుడు ఎగ్జామ్కి మీరు 100% సిద్ధమైనట్టు అనమాట. అప్పటి వరకు మీరు సిద్ధం కానట్టే. ఈ ఆర్డర్ని ఫాలో అవ్వండి. ముందు సిలబస్ని కంప్లీట్ చేయండి, తర్వాత ఒకసారి రివిజన్ చేయండి, అప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి అప్పుడు ఎంసీక్యూస్ రాయండి. కొంతమంది ఇప్పుడే ఎంసీక్యూస్ కోసం పాకులాడుతూ ఉంటారండి. కాదు, ముందు అసలు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలంటే మీకు రావాలి కదా. ముందు మీరు చదివి దాన్ని టెస్ట్ చేసుకొని అప్పుడు మళ్ళీ దాంట్లో ఉన్న లోటుపాటును సరి చేసుకొని రివిజన్ చేసుకోవాలి. సో ఇలా కనుక చేయగలిగితే మీరు సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది. ఇది ఒక గోల్డెన్ ఫార్ములా అన్నమాట మీ సక్సెస్కి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.